దేవాలయం వారే సమకూరుస్తారు. మనం కేవలం వచ్చి కూర్చొని పూజ హోమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. 12 పూజ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అమ్మవారికి ఆ సహస్రం ఉండదు, కేవలం అష్టోత్తర కుంకుమార్చన మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి హోమం చేసుకునే భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ కృప కటాక్షం అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా మరొక విషయము, రేపు సాయంత్రము 7 గంటలకు మన దేవాలయంలో కథక్కలి చిన్నపిల్లలతోటి కథక్కలి ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, నృత్య ప్రోగ్రాము. కాబట్టి వీక్షించడానికి తప్పనిసరిగా అందరూ కూడా భక్తులు వచ్చి ఆ యొక్క పిల్లల్ని వీక్షించి వారికి చక్కటి ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి మనందరం కూడా దీవిద్దాము. 7 గంటలకి రేపు సాయంకాలం 7 గంటలకి కథక్కలి ప్రోగ్రాం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. సహస్రలాహ లక్ష్మీ